హాయ్ అండి. వెల్కమ్ టు హర్షిని ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మేమైతే నైట్ డిన్నర్కి స్వీట్ కార్న్ కర్రీ విత్ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా దానికోసం స్వీట్ కార్న్ తీసుకోవాలి. వాటిని ఇలా ముందుగానే ఒలిచేసుకోవాలి మనం కర్రీ కోసం. ఇలా ఒలిచేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దానికోసం ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ చాలా చిన్నగా కోస్తాను. మా అత్తయ్య గారికి అయితే ఇలా కోయడం చాలా ఇష్టం. అలాగే ఒక టమాటా కూడా తీసుకోవాలి. దాన్ని కూడా మనం ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మధ్యలో మీకు సీక్రెట్ చెప్తా నేను. తర్వాత దానికోసం కొంచెం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ధనియాలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, కొంచెం 4 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం. దానికోసం ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే బిర్యానీలో వేసేది స్టార్ పువ్వు ఇలా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం కారం, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా ఇప్పుడు వేసేయాలి. వేసి ఒక 2 మినిట్స్ ఇలా కలిపి ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలండి. మా ఇంట్లో ఈ స్వీట్ కార్న్ కర్రీ విత్ చపాతీ అయితే అందరికీ ఇష్టం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇప్పుడు ఈ కర్రీ అయ్యేలోపు మనం ఇప్పుడు చపాతీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం కొంచెం పిండి తీసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఆయిల్ సాల్ట్ మిక్స్ అయ్యేలాగా పిండి అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా స్లోగా వాటర్ వేస్తూ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి. ఈ చపాతీ పిండి అయితే చాలా స్మూత్గా ఇలా కలుపుకోవాలండి. లాస్ట్లో కొంచెం ఇలా పిండి రెడీ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఇలా పిండిని ఇలా స్మూత్గా కలుపుకుంటూ ఇలా కొడుతూ పిండి కలిపితే చపాతీలు బాగా వస్తాయండి. స్మూత్గా వస్తాయి, అలానే పొంగుతాయి కూడా. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా 2 పీసెస్గా చేసుకోవాలి. చేసుకుని ఒక దాన్ని పక్కన పెట్టి ఇంకో దాన్ని ఇలా బాగా మెత్తగా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ చపాతీ అయితే చేయాలండి. ఇందాక మీకు సీక్రెట్ చెప్తున్నాను కదండి, అది ఇదేనండి.
ఇలా ఒకసారి చపాతీ చేసి మధ్యలో ఆయిల్ రాసి ఇలా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకోవాలండి. అలా మనం కట్ చేసుకున్న చపాతీ ఉండలన్నీ ఒకసారి చేసేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇలా మధ్యలో ఆయిల్ రాసుకొని సేమ్ అన్నీ ఫస్ట్లో లానే ట్రయాంగిల్ షేప్లో మనం మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చేసిన దాన్ని మళ్ళీ స్లోగా చపాతీలా చేసుకోవాలండి. చూడండి, స్లోగా మనం అలా పైన నూనె వేసి కలుపుకోవడం వల్ల చపాతీలు అయితే చాలా స్మూత్గా వస్తాయండి. చూడండి, ఇలా స్లోగా తిప్పుకుంటూ చపాతీని అయితే చేసుకోవాలి. ఇలాగే చపాతీలన్నీ స్లోగా ఇలా చేసుకోవాలండి. మరీ గట్టిగా నొక్కి చేయకూడదు. ఇప్పుడు పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత చపాతీ వేసి ఫస్ట్ అటు ఇటు ఇలా ఆయిల్ వేయకుండా కాల్చుకోవాలి. అటు ఇటు కాలిన తర్వాత లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేయకపోయినా పర్లేదు, నేనైతే ఆయిల్ వేస్తున్నాను. చూడండి ఎలా పొంగుతుందో చపాతీ. ఇలా 2 టైమ్స్ చేసుకోవడం వల్ల చపాతీ చాలా బాగా ఉంటుంది. చూడండి, పూరీలాగా పొంగుతున్నాయి చపాతీలు. అన్ని చపాతీలు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనండి, చపాతీ స్వీట్ కార్న్ కర్రీ రెడీ. మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నారు. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి మీకు కూడా. ప్లీజ్ అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.